గురూజీ హైదరాబాద్ నుంచి గీత కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి గీత గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం ధనిష్ట నక్షత్రం అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. గురూజీ, నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పనా గురూజీ? చెప్పు. 1979 మార్చ్ 25th 4:15 PM కి గురూజీ. ధనిష్ట నక్షత్రం, మకర రాశి. సరే తల్లి, మంచిది. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? మ్యారేజ్ 2001లో అయింది గురూజీ. సరే తల్లి, బాగుంది తల్లి. జన్మజాతకం ఏం పని చేస్తారు మీరు? నేను టెక్నికల్ సైడ్ ఉంటాను గురూజీ. గాడ్. ఎక్కడ ఉద్యోగం చేస్తుండేది ప్రజెంట్ మీరు? నేను హాస్పిటల్ సైడ్ చేస్తాను గురూజీ. ప్రభుత్వ ఉద్యోగమా, ప్రైవేట్? అది గవర్నమెంట్ సెక్టర్. గుడ్ తల్లి, చాలా బాగుంది. జాతకం మంచిగా ఉంది, కానీ ఎందుకో నీలో ప్రశాంతత, తృప్తి జీవితం లేదు తల్లి. అదే గురూజీ. చూడడానికి, చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి, కానీ ఏ సైడ్ నుంచి కూడా సుఖము అనేది లేదు. ఇప్పుడు ఏదో ఒకటి, ఇది వదిలితే అది, అది వదిలితే ఇది, ఏదో ఒకటి. కళత్ర దోషం తల్లి, ఉత్తనే అపవాదాలు నీ పైన. నువ్వేమి చేసినా కూడా, మంచి చేసినా కూడా చెడువే జరుగుతూ ఉంటుంది చుట్టుపక్కన. ఇలా ఉంటుంది పరిస్థితి. కుటుంబంలోనూ అలాగే ఉంది. కష్టపడుతున్నావు, కుటుంబాన్ని పోషిస్తున్నా, కానీ నీకు రెస్పెక్ట్ తగ్గింది. అర్థమైంది కదా? అర్థమైంది గురించి. హెల్త్ బాగా చూసుకోండి తల్లి. హాస్పిటల్, మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నారు, కానీ యూట్రస్ ప్రాబ్లం వస్తుంది మేజర్ మీకు. కాస్త జాగ్రత్త. సిస్ట్ కానీ ఇలాంటిది ఏదైనా, థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ప్రస్తుతం మీకు చిన్న ఏజ్లో ఏదైనా నరాలకు సంబంధించిన ప్రాబ్లం వచ్చిందమ్మా? లేదు గురూజీ. ఓకే, అలాగైతే రాదు. జెనెటిక్ ప్రాబ్లం వస్తుంది, ఏదైనా ఉంది. అమ్మ, నాన్న, తాతగారు ఎవరికైనా వంశంలో ఏదైనా జబ్బు ఉంటే అది రావచ్చు అని ఉంది. అదర్వైజ్ మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు కొన్ని నేను పరిహారాలు ఇస్తాను, అది చేయండి. జీవితంలో హ్యాపీగా ఉండొచ్చు. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు. ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ నీకు? అదే ఒకరోజు ఈ కాలు నొప్పి అని, ఒకరోజు చేయి నొప్పి అని, అట్లా ఏదో సంథింగ్. ఇది వరకు నాకు అసలు ఎప్పుడు ఇట్లా ఉండేదే కాదు. ఓకే, నేను పరిహారం చెప్తాను దానికంతా. ప్రతి శనివారము బిల్వ వృక్షం మొదల్లో నువ్వుల నూనె వేసి అరటి నారతో మిశ్రమం చేసిన వత్తులతో, అరటి నారతో చేసిన వత్తిని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. బిల్వ వృక్షం మొదల్లో ఒక 16 శనివారాలు చేయండి. మళ్ళీ ప్రతి గురువారం రావి చెట్టు మొదల్లో నెయ్యి దీపం వెలిగించండి.